ఒక ఊరిలో తల్లి ఇద్దరు కొడుకులతో జీవిస్తుంది. అతని భర్తకి బాగా మందు అలవాటు ఉంది. రోజు తాగి వచ్చి భార్యను కొట్టడం, బాధ్యతలు లేకుండా తిరగటం బాగా అలవాటు అయిపోయింది. అయితే అతను బాగా బాధపడుతూ ఉండేది. నన్ను కొట్టినందుకు కాదు, తను తాగినందుకు కాదు, ఇతను చూసి నా కొడుకులు కూడా పాడైపోతారని చెప్పేసి చాలా మనాది పడుతూ బాధపడుతూ ఉండేది. అయితే ఆ ఇద్దరు కొడుకులు కూడా చదువుకొని వేరే ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొడుకులు ఎలా ఉన్నారు అని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తుంది. పెద్ద కొడుకు దగ్గర ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా కూడా మద్యం సీసాలతోటి చిందరవందంగా పడి ఉంటుంది. తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తే, ఏంటి నువ్వు ఇలా తాగుతున్నావు, ఇలా అయిపోయావు ఏంటంటే, నాన్నను చూశాను కదా ఎలా తాగాడు, అలాగే నేను కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నాను, నాన్న పుతులే నాకు వచ్చాయి అని చెప్తారు. తర్వాత చిన్న కొడుకు దగ్గరికి వెళ్తుంది. చిన్న కొడుకు ఇల్లంతా ప్రశాంతంగా అందంగా చాలా తీర్చిదిద్ది ఉంటుంది. బాబు ఎలా ఉంది జీవితం అంటే, నాన్న చూశాను కదమ్మా, నాన్నలాగా తాగితే జీవితం ఎలా నాశనం అవుతుందో, ఎలా కష్టాల పాలవుతారో తెలుసుకున్నాను. అలా అవ్వకుండా ఉండటానికి నువ్వు గర్వించే కొడుకులాగా ఉండాలని చెప్పేసి ఇలా నా జీవితాన్ని అందంగా మలుచుకున్నానమ్మా, నీకు గర్వంగా ఉండటానికి అని చెప్పేసి ఆ కొడుకు చెప్తాడు. మంచిని చూసి నేర్చుకోవడం పెద్ద విషయమే కాదు, కానీ చెడును చూసి అలా ఉండకూడదని విజయ మార్గంలో వెళ్ళటమే అసలైన గెలుపు కాదంటారా?